ప్రైజ్లాడండి. బాగున్నారా? ఈ దినాన దేవుని మాటలు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? మనము కొన్ని దినాలు, కొన్ని క్షణాలు కోల్పోతూ ఉంటారు. దేనికోసమంటే ఆదివారం వచ్చినా, ఏది వచ్చినా దేవుని సన్నిధి ఈ బిజీ రోజుల్లో మనకున్న పని ఒత్తిడిలో దేవుని సన్నిధానాన్ని కోల్పోతూ ఉంటారు. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని లేఖన గ్రంథాలు సెలవిస్తుంది. మనము ఒక్క దినము దేవుని సన్నిధిలో కాసేపు గడపడానికి మనం సాకులు వెతికే వారిగా ఉంటాం. ప్రతి విషయంలో దేవుడు మన వెనువెంట ఉండి సహాయాన్ని చేస్తూ ఉంటాడు. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే, బలము చేకూర్చువాడు ఆయనే, అప్పుల నుంచి విడిపించేవాడు ఆయనే. ప్రతీది కూడా ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు. మన జీవితంలో మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే కేవలం ఆయన కృపతోనే, ఆయన ఆజ్ఞల చొప్పునే మనము జీవిస్తున్నామంటే కేవలం ఆయన బలమైన హస్తం కింద ఉన్నాం కాబట్టే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. కానీ మనకి ఇప్పుడు ఈ కాలంలో ఉన్నవారు ఎలా ఉన్నారంటే, ఆదివారం వచ్చే వరకు ఏదో సాకులు, ఆ రోజు ఎంతో ఆశీర్వాదం వస్తుందని, ఆ రోజే మాకు బిజీ టైం అని ఎన్నో మాటలు చెప్తూ ఉన్నారు. అదే కీర్తనలో 100వ కీర్తన 2వ అధ్యాయంలో ఉంది. సంతోషముతో యెహోవా సేవకులారా ఉత్సాహ గానముతో ఆయన సన్నిధికి రెండననుంది. మనము ఏ సంతోషంతో దేవుని సన్నిధికి వస్తే, సంతోషంతో దేవుని స్తుతిస్తే, సంతోషంతో దేవుని మహిమపరిస్తే మనకున్న ప్రతి సమస్యలు కూడా తీర్చగలిగిన సమర్థుడు ఆయన. ప్రతి విషయంలో కూడా మనము ఆయనకు సమయం ఇస్తే మనకు ఆయన సమయాన్ని కేటాయించి మనకున్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చడానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. ఈ దినాన నువ్వు ఆదివారపు దినాన దేవుని సన్నిధికి వెళ్తున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? సమస్యలని కొలిమిలో కాలపడుతూ ఉన్నావా? ఒక్కసారి ఆగు. ఈ పరుగులు 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 దేనికోసం పరుగులు? దేనికోసం మీరు పరిగెత్తుతున్నారు? దేన్ని సంపాదించాలని, ఏం ఉద్ధరించాలని పరిగెత్తుతూ ఉన్నారు? ఒక్క నిమిషం ఆగి కూర్చొని, యేసయ్యా నీ శరణొచ్చి ఉన్నాను, నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నానయ్యా అని కాసేపు ఆయన సన్నిధిలో గడుపు. మన జీవితంలో ఎప్పుడు పరుగులు పరుగులే కాదు, దేవుని సన్నిధిలో కనిపెట్టేవారిగా ఉండాలి. కనిపెట్టుకొని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆయనను ఆరాధించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఇవి జీవితంలో మనము ఇవి పాటిస్తామో మన జీవితము చాలా అందంగా మారుతుంది. అనేక మందికి దీవెనకరంగా మారుతావు, ఆశీర్వాదకరంగా మారుతావు. విశ్రాంతి దినం ఏ రోజు కూడా నీవు కోల్పోవడానికి వీల్లేదు. సంతోషంతో ఆయన సన్నిధికి వెళుతూ ఉండాలి. దుఃఖమొహం వేసుకొని